అన్నదాత కష్టానికి ఫలితాన్నిచ్చే మకర సంక్రాంతి అంటే అచ్చంగా పాడి పంటల పండుగ. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, బసవన్నల గెంతులు, కొత్త జంటల సరసాలు, బియ్యంకుల సరదాలు, కుర్రోళ్ల హుషారే కాదు, కోళ్ల పందాలు, ఆవుల అందాల పోటీలు, పొట్టేళ్ల కుమ్ములాటలు, తెలుగోడి రాజసాన్ని చాటే ఒంగోలు గిత్తల బండలాగుళ్లు కూడా. 3 రోజుల కన్నుల పండుగను రసవత్తరంగా మార్చేది, పల్లె శోభను ద్విగుణీకృతం చేసేది ఈ పోటీలే. కనువిందు చేసేవి మువ్వల సవ్వళ్లు, మూపుర విన్యాసాలు, రంకెల హుంకారాలే. జాతి ఖ్యాతిని జగద్విదితం చేసిన ఆంబోతులను తెలుగు సంస్కృతిలో మమేకం చేసిన మట్టి మనిషి అవ్యాజ్యమైన మమకారమే ఈ సంబరాల సంక్రాంతికి మూలం. అందుకే పల్లెకు పోదాం, రైతును గౌరవిద్దాం, మూగజీవాల్ని ప్రేమిద్దాం, వాటి విన్యాసాల్ని ఆస్వాదిద్దాం. వ్యవసాయం జీవనాధారమైన భారతావనిలో అనాదిగా మూగజీవాలకు ఎనలేని ప్రాధాన్యముంది. 1970వ దశకం వరకు కాడెత్తుల్లేని వ్యవసాయాన్ని ఊహించలేం. ఆలమందలేని తెలుగు లోగిళ్లు కనిపించవు. అందున తెలుగు జాతి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రేష్టమైన ఒంగోలు జాతి వృషభాలతో రైతన్న అనుబంధం విడదీయరానిది. సౌభాగ్య ప్రధానిగా భావించే పుంగనూరంటే ముచ్చటపడని వారుండరు. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్, ఎర్రటి మేనితో ఆకట్టుకునే రెడ్ సింధి, వెడల్పైన నుదురు, తీక్షణమైన చూపులు, పొడవైన గిట్టలతో ఆకర్షించి తెలంగాణ టీవీని చాటే తూర్పు జాతి ఎద్దులు, ఒంగోలు జాతి రాజసం, మన్ననూరు మచ్చలను పోలిన దేవరకట్ట ఎద్దులు, బలిష్టమైన గంగడోలు మూపురంతో అబ్బురపరిచే గుజరాత్ గిర్ ఎద్దులు, ఆవులు, బెజ్జూరు జాతి గిత్తలతో కొలువుదీరిన పల్లెలు, వాటి ఆనవాళ్లు నేడు కరువయ్యాయి. ఏం చదివినా కానీ ఫస్ట్ నుంచి వచ్చింది రైతు కుటుంబం నుంచి. మూలాలు మర్చిపోతే కొంచెం ప్రమాదం. సో ఆ మూలాలను బట్టి మాకు మా తాతల నుంచి, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వీళ్ళందరూ ఇట్లా వాటిని మేపి వాటిని పోషణ చేశారు. అలవాటు ఇప్పటికీ మాకు ఇంకా అది పోకుండా మా తరం కూడా ఉంది. నెక్స్ట్ మా ఫ్యూచర్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది ఒక్క సరదానే కాదండి, అంతరించిపోతుంది జాతి. ఒకటి అందరూ మాకెందుకు అనుకుంటే అది ముందు ముందు చాలా ఇబ్బందులు, అది అంతరించిపోతుంది కదా. అంతరించిపోయే జాతిని ఏదో ఒకటి కొంచెం మా వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాం. ఇది వ్యవసాయం పనిగా ఉపయోగించుకుంటామండి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము పందాలకు పాల్గొంటూ ఉంటామండి. ఈ పందాలు అనేవి ఏదో రైతులు కొంత రకమైన అపవాదాలు ఉన్నాయి, ఏదో హింసిస్తారు అలానే. వీటిని మా సొంత బిడ్డలతో సమానంగా చూస్తాము. పందాల్లో కూడా అదేవిధంగా ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే దండించినట్టు ఏదో కొద్ది గొప్ప దండిస్తాము. తగుమాత్రంగానే ఉంటుంది. ప్రదర్శనలో గెలిచినప్పుడు ఉండే ఆనందం మాకు ఇంకెక్కడా రాదండి. బలిష్టమైన దేహదారుఢ్యం, ఆకట్టుకునే రాజసం, తిరుగులేని పౌరుషం, గోపురం లాంటి మూపురం, కొండలైనా లాగేసే బలం, నడకలో టీవీ, సులువుగా మచ్చికయ్యే లక్షణం ఒంగోలు కోడెదూడల సొంతం. జగద్విదితమైన ఆ గిత్తల సత్తా ఏ పోటీల్లోనైనా మేటిగా నిలవాల్సిందే. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా కొత్త పుంతలు తొక్కుతున్న యాంత్రీకరణతో రైతన్నకు జోడెడ్ల సహవాసం భారమైంది. సర్కారు సాయం కరువవ్వడం వల్ల ప్రైడ్ ఆఫ్ నేషన్ గా పేరుగాంచిన తెలుగు జాతి గౌరవం నిరాదరణకు గురై విదేశీ గడ్డపై రంకెలేస్తోంది. అయితే తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో మిళితమైన ఎడ్ల పందాలు, ఒంగోలు జాతి గిత్తలపై ఉన్న మోజుతో కొందరు ఔత్సాహికులు వాటిని సాగుతున్నారు. ఎత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. ఎత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా.
ఒంగోలు జాతి కాదు, అసలు ఏ జాతినైనా పశువులను ప్రోత్సహించాలి, రైతుకు ప్రోత్సహించాలి తప్ప ఈ ఒంగోలు బ్రీడ్ కానీ ఒంగోలు జాతి అనేది చాలా శ్రేష్టమైనది. ఆవులు మాకు దగ్గర 150-200 ఆవులు ఉండేది, కానీ ఇప్పుడు 50-60 ఆవులు ఉన్నా కూడా వాటిని బ్రీడ్ తక్కువ చేయదు. రైతు రోజు ఏ పశువు నాగలి లేదు, అంత మిషనరీ అయిపోయింది. పాలు కూడా కల్తీ పాలు వస్తున్నాయి, బయటపడవలసింది. కానీ ఒంగోలు ఆవు పాలు కూడా చాలా శ్రేష్టమైనవి. ప్రతి ఆవు కడుపులో ఇద్దరికి అనేది అర్ధసేరు బంగారం ఉంది. ఇప్పుడు 6 కిలోల బంగారం వెళ్తున్నది. అంటే ఒక కోడెదూడ పుడితే 5 లక్షలు 10 లక్షలు అట్లా పోతున్నది. వీటిని ప్రోత్సహించాలి. రోజు క్షీణించిపోతుంది. దాని గురించి ఎద్దుల పందాలు అంటారు. పందాలంటే అది గ్రామీణ క్రీడలే, దాని గురించి ప్రోత్సహిస్తున్నాం. ఈ పందెపు గిత్తెల పెంపకం అన్నది ఖరీదైన వ్యాపకం, ఓపికతో కూడిన వ్యవహారం. జోడెడ్ల పోషణకు రోజుకు 500 నుంచి 1000 రూపాయలు ఖర్చవుతుంది. 4 జతలుంటే నిర్వహణ వ్యయం నెలకు లకారం పైమాటే. సౌకర్యవంతమైన షెడ్లుండాలి. నాణ్యమైన దాణా, తాజా దుంపలు, కూరగాయలు, జీడిపప్పు, బాదం, ఖర్జూరాలు సమయం ప్రకారం పెట్టాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి. ఇన్ని జాగ్రత్తలతో బండలాగుడు పోటీలకు తర్ఫీదునిస్తారు. ఈ పనులన్నీ చేసేందుకు ఆబోతులపై మక్కు ఉన్న కూలీలు, సుశిక్షితులైన మాస్టర్లను నియమిస్తారు. కేవలం ఒంగోలు గిత్తలపై ఉన్న మక్కువే వాటి పరిరక్షణ కోసం ఆసాములను ప్రేరణనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మా ఫ్యామిలీ మొదటి నుంచి, మా తాతల నుంచి కూడా వ్యవసాయం, ఎద్దులు బాగా చేసేవాళ్ళం. అప్పటి నుంచి ఎడ్లు అంటే దీంతో ఒంగోలు ఉండే, మైసూరు ఉండే. ఆవులను మేపట్లేదండి, తక్కువ. ఆవులు అవన్నీ కోతకి వెళ్ళిపోతాయి. వాటిని మేపుదామన్నా గిట్టుబాటు కాదు. మామూలు రైతు వారీగా సంరక్షించుకోవటానికి అవకాశాలు లేవు. ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి పెంచితే బ్రీడు నిలబడుతుంది, లేకపోతే ఉండదు. తమను ఇంత అపురూపంగా పోషించే యజమాని పేరు నిలిపేలా గిత్తలు బరిలో పోటీ పడతాయి. చిన్న శాసనం, పెద్ద శాసనం ఏదైనా లాగడంలో సత్తా చూపుతాయి. పందాల మీద పందాలు, అవార్డులు, రివార్డులు కొట్టి యజమానికి అపూర్వ కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడతాయి. కాబట్టే ఆ బోతులు కథన రంగానికి కదిలి వస్తుంటే చూసేందుకు 2 కళ్ళు చాలవు. బండలాగుడులో వాటి పట్టుదల ముచ్చటేస్తుంది. రైతుల కేకలు, ఆహుతుల అరుపులతో జత కలిపి రంకెలేస్తూ అవలీలగా కొండలాంటి బండను ఇట్టే లాగి పడేస్తాయి. ఒకప్పుడు పూర్వం మన బ్రెజిల్ శమనం వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర మిల్క్ ఏల్డర్స్ ఉన్నాయి, మన దగ్గర మిల్క్ ఏల్డర్స్ లేవు. ఇప్పుడు ఆ శమనం మళ్ళీ అభిమంత్రం వాళ్ళు మళ్ళీ ఇస్తా అంటున్నారు. అన్ని దేశీయాలు, దేశీయ సంపద పెరిగితే మన భారతదేశమే గొప్పది అన్నింటికంట. వాళ్ళ ఫోటోల్లోనూ మీడియాలోనూ చూసి మా దేశం గొప్పది అంటారు. ఫస్ట్ మొట్టమొదటి ఇండియన్ బ్రీడ్స్ అంటే అన్ని మనయ్యే అసలు. అలాగే మన నెగ్లెక్ట్ చేసి మన బ్రీడ్ పోయింది. వాళ్ళ బ్రీడ్లన్నీ కూడా పెరిగింది. తక్కువ వడ్డీతో లోన్స్ కానీ, రైతుకి ఎంకరేజ్మెంట్, పాల పోటీలు పెట్టి ఉత్సాహం. పాల పోటీల్లో 100 రూపాయలు ప్రైజ్ ఇస్తే 1000 రూపాయలు రైతు పాడు చేసుకుంటాడు. అది కూడా లేదు ఇక్కడ. ఇద్దరు బయట కంట్రీస్ ఎందుకు బాగుపడ్డాయంటే ఆల్రెడీ ఎంకరేజింగ్ లేదు. ఫస్ట్ రైతుల చేతులు కాల్చుకుంటున్నారు అందరూ. అది ప్రభుత్వం కూడా తోడ్పడి ఉంటే బాగుంటుంది. ఔత్సాహిక రైతులకు కోడెదూడలు ఆత్మ బంధువులు. వాటి సంబంధం కాడితో ముడివేసుకున్న అనుబంధం కన్నా మిన్న. కానీ పొలాల్లోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత ఒంగోలు గిత్తలను దుక్కులకు దూరం చేసి పందాలకు పరిమితం చేసింది. 1,00,000 కారణాలతో పశు సంపద వృద్ధికి బీజమైన శ్రేష్టమైన ఆ జాతులు క్రమంగా అంతరిస్తున్నాయి. 1997లో 100 ఆవులకు 92.5 ఎద్దులుండగా 2012 నాటికి ఆ సంఖ్య 55కు పడిపోయింది. మేలు జాతి పేరుతో విదేశీ పశువులను ప్రోత్సహించే విధానాలు దేశీ జాతుల ఉనికినే ప్రమాదంలోకి నెడుతున్నాయి. వీటికి స్వస్తి పలికి బ్రెజిల్ ఒప్పందంతో దేశ సంపద వృద్ధికి ఏలికలు బాటలయ్యాలి. అరుదైన జాతుల పరిరక్షణకు ప్రభుత్వం ఉపక్రమించకుంటే పశు సంపద కనుమరుగవడం ఖాయం. ప్రతి జీవిని కాపాడాలి. ఎన్విరాన్మెంటల్లో కౌ కూడా ఒక భాగమే. గాయ్ బచావ్. గాయ్ ఒక ఆవు తన వయసు మొత్తం మీద కలిపి 10 నుంచి 15 దూడలు ఇస్తుంది. ఆ 15 దూడలు ఇవ్వాలంటే ఖచ్చితంగా బుల్ కావాల్సిందే. బుల్ లేనిది మనకు ఆవులు అనేది సంతతి పెరగదు. ఇప్పుడు 121 కోట్లు మన భారతదేశంలో ప్రజలు ఉన్నారంటే దాంట్లో పనికొచ్చే వాళ్ళు ఎంతమంది? పిచ్చి వాళ్ళు, వికలాంగులు వీళ్ళందరినీ ఇట్లా తీసేసుకుంటూ వెళ్తే, ముసలి వాళ్ళు వీళ్ళందరినీ తీసేసుకుంటే మనకి మిగిలేది 50 కోట్లు 60 కోట్లు. అదేవిధంగా బుల్స్ ఉన్నాయి. ఎవరు లేరు అంటున్నారండి? బుల్స్ చాలా ఉన్నాయి.
కానీ పనికొచ్చే బుల్స్ ఎన్ని ఉన్నాయి? నేను అడిగేది అదొక్కటే, పనికొచ్చే బుల్స్ ఎన్ని ఉన్నాయి? దాన్ని మనం పెడిగ్రీ బుల్స్ అంటాం, లేకపోతే మనం ప్రొజెనీ టెస్టెడ్ బుల్స్ అంటాం. ఈ ప్రొజెనీ టెస్టెడ్ బుల్స్ మన ఇండియాలో లేవు. ప్రొజెనీ టెస్ట్ చేయాలంటే కనీసం అంటే 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అంటే దాని నుంచి పుట్టిన దూడ, ఆ దూడ ఎన్ని లీటర్లు పాలిస్తుంది, దాని దూడ ఎన్ని లీటర్లు పాలిస్తుంది అనే 2 జనరేషన్ లిస్ట్ మన దగ్గర ఎక్కడైనా ఉందా? యాంత్రికమైన నగర జీవితం నుంచి ఉపశమనం పొందేందుకు పల్లెబాట పట్టిన పండుగ జనానికి సాంస్కృతిక కార్యక్రమాలు వినోదాన్ని పంచితే కోళ్లు, పొట్టేళ్లు, ఎడ్ల పందాలు, జవసత్వాలు తొడుగుతాయి. ఫలితంగా మన సంప్రదాయాలను గౌరవించుకుంటూ జాతి సంపదను కాపాడుకుందాం. ఎత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. ఎత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా.